ఎంతో ఎమ్మీగా టేస్టీగా ఉండే పాలకూర ఉల్లికారాన్ని ఏ విధంగా చేసుకోవాలి ఈ రోజు వీడియోలో చూసేద్దాము. పాలకూర అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా వేడి అన్నంలో పాలకూర ఉల్లికారం వేసుకుని తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మరి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న మాట అండి, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండి. దీనికోసం నేను 2 కట్టలు పాలకూరను తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకుని ఈ విధంగా సన్నగా కట్ చేసుకుని పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ లోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని అలాగే వెల్లుల్లిపాయలు కూడా ఒక 5 నుంచి 6 తీసుకున్నాను. అలాగే 2 స్పూన్స్ వరకు కారం తీసుకున్నాను. కారం మీ టేస్ట్ తగ్గట్టు అడ్జస్ట్ చేసుకుని తీసుకోండి. అలాగే 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకుని మొత్తగా మిక్సీ పట్టుకున్నాను. ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని పోపు వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలని అలాగే ఇంగువ కూడా వేసుకుని తర్వాత మిక్సీ పట్టుకున్న ఉల్లికారం కూడా వేసుకుని ఫ్రై చేసుకుని ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి పాలకూరను వేసుకుని దాన్ని కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఇందులో వాటర్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇందులో నుంచి వాటర్ ఊరుతూ ఉంటుంది. మొత్తం కూడా స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని అలా ఫ్రై చేసుకుంటూ ఉంటే ఒక 5 నిమిషాల తర్వాత ఈ విధంగా తయారవుతుందండి. ఇప్పుడు ఇలా పచ్చడి దగ్గర పడ్డాక చివరిగా ఇందులో 1/2 టీ స్పూన్ వేసుకుని 1/2 స్పూన్ ధనియా పౌడర్ వేసుకుని దించుకుంటే చాలా టేస్టీగా ఉంటే పాలకూర ఉల్లికారం రెడీ అయిపోతుంది.